హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్లకు మార్చి నెల జీతాలు అలాగే పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. అలాగే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే వచ్చిందండి, అలర్ట్ అయితే వచ్చింది. సో ఆ అలర్ట్ ఏంటి, దానికోసం మనం ఏం చేయవలసి ఉంది అన్న వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా అయితే మీరే పొందగలుగుతారు. ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక అలర్ట్ అయితే వచ్చిందండి సిఎఫ్ఎంఎస్ నుంచి. అటెన్షన్ డీడీఓస్ అని అయితే వచ్చింది. సో ప్లీజ్ కంప్లీట్ శాలరీ బిల్ జనరేషన్ ప్రాసెస్ ఆన్ బిఫోర్ 13 అంటే ఈరోజు 13th March 2024 బై 5th PM అంటే ఈరోజు సాయంత్రం 5 లోపల అయితే బిల్ జనరేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. లేదంటే సిస్టమ్ విల్ బి మెయింటెనెన్స్ అంటే సిస్టమ్ మెయింటెనెన్స్ అనేది ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 2nd April 2024 5th AM వరకు అయితే అండర్ మెయింటెనెన్స్లో ఉంటుంది. సో అటువంటప్పుడు సైట్ ఓపెన్ అవ్వదు, అప్పుడు మీరు బిల్ జనరేషన్ కూడా చేయలేరు. అప్పుడు మీరు బిల్ జనరేషన్ చేయలేరు కాబట్టి ఇంకా ఏమైనా పెండింగ్లో ఉన్నవి 2వ తేదీ ఉదయం నుంచి అయితే అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది, ఉదయం 5 గంటల తర్వాత నుంచి. సో కాబట్టి అప్పుడు జీతాలు కానీ పెన్షన్ కానీ జమ అయ్యేదానికి చాలా ఆలస్యం అయితే అవుతుంది 2వ తేదీ కనుక జనరేట్ చేసినట్లయితే. సో కాబట్టి ఈ లోపల అయితే బిల్ జనరేషన్ అయితే పూర్తి చేయాలనేది సిఎఫ్ఎంఎస్ వారు అయితే ఈ విధంగా అలర్ట్ చేశారు. సో మీరైతే ఒకసారి మీ అకౌంట్ని చెక్ చేసుకుని మీ బిల్ స్టేటస్ని అయితే చెక్ చేసుకొని మీ స్టేటస్ ఇంకా డీడీఓ సబ్మిషన్ అయ్యిందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకొని, ఇంకా డీడీఓ సబ్మిషన్ కాని వారు మాత్రము మీ డీడీఓలకు రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు ఈవినింగ్ 5 లోపల అయితే వాళ్ళు బిల్లు జనరేషన్ చేసేలా అయితే అడగండి. ఎందుకంటే తర్వాత బిల్ జనరేషన్ చేసిన తర్వాత మీకు జమ అయ్యేదానికి అయితే ఇంకా చాలా రోజులు టైం లేట్ అయితే అవుతుందండి. ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. సో మార్చి జీతాలకు సంబంధించి 30వ తేదీ అన్న ఈరోజు సాయంత్రం 5 లోపల సబ్మిట్ చేయాలని అయితే సిఎఫ్ఎంఎస్ వారు ఈ విధంగా అలర్ట్ చేశారండి. ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీరు ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.